ఇప్పుడు హర్ష్ కుమార్ గారి భయం ఏంటి? నా జన్మలో మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేశారు మాజీ ఎంపీ గారిని. ఆయన ఇప్పుడు మాస్టర్ల కంటే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఓకే. కొంతమంది ముసుగులో ఉంటారండి, పాలిటీషియన్స్ ముసుగులో ఉంటారు, కానీ ఆయన విపరీతమైన కూడా క్రిస్టియనే కదా మొదటి నుంచి. క్రిస్టియన్ హిందూ ద్వేషం ఉంటుంది వాళ్ళకి. సందర్భోజనం బయటపడతారు. ఆయన చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో రామభక్తులు. ఆయన అంటున్నాడు నాకు అనుకూలంగానే పోస్ట్ మార్టం రిపోర్ట్లు రావాలి, లేదంటే నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. ఎందుకు ఆయన స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఏంది? అదే ఇప్పుడు ఆయనకు పొలిటికల్ ఎజెండా ఉంది, ఆయన అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఆయన అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు హర్ష్ కుమార్ పేరు విన్నారు మీరు? ఎక్కడ ఈ మధ్యకాలంలో విన్నారా? అసలు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఇప్పుడు కాస్త వినపడుతుందంటే పూర్తిగా మర్చిపోయిన నన్ను ఎంతో కొంత గుర్తుపెట్టుకున్నారు కదా, నా పేరు నలుగుతుంది. ఆయనకి అది చాలు పబ్లిసిటీ. విచిత్రం ఏంటంటే వాళ్ళ అబ్బాయి అక్కడ కెమెరాలు తీసుకుపోయి ఇక్కడ కర్రలు ఉన్నాయి, దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి, లేదంటే ఆ టీషర్ట్ మీద ఎవరో షూతో కొట్టినట్టుంది, అది దాన్ని కెమెరాలు పెట్టి మరీ చూపిస్తున్నారు వాళ్ళ అబ్బాయి. అవి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళి వీళ్ళు అవి రక్తపు మరకలే, అవి పాదముద్రలే అని చెప్పి రుజువు చేస్తే ఒక అర్థం ఉంటుంది. అక్కడ ఏదో చిన్న కర్రపలు కనపడింది కొట్టేశారు. ఇప్పుడు నిజంగా కర్రలతో కొట్టి చంపేస్తే ఒక ఫేస్ మీదే దెబ్బలు తగులుతాయా? కొట్టేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొడతారు కదా, శరీరం ఎక్కడ కొడతారు, ఓన్లీ ఫేస్ మీద ఎందుకు కొడతారు? కాబట్టి వీళ్ళకి ప్రాపగాండా క్రియేట్ చేయాలనుకున్నాడు ఎలా చేస్తాడు.